లగ్నం సుదినం తదేవా తారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవబలం తదేవా లక్ష్మీపతిరంఘ్రియుగం స్మరామి. ఇయం ముహూర్తం సుముహూర్తమస్తు, ఇయం లగ్నం శుభలగ్నమస్తు. కేశవ మీరు తీసుకోండి, కర్తవ్య మీరు అక్కడ నీళ్ళు ఉంటే తీసుకోండి. కేశవాయ స్వహ, నారాయణ స్వహ, మాధవాయ స్వహ. మీకు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రికృణవాదనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. పృథివ్యా మే పురుషర్మ దేవత సుతరం ఛంద ఆసనే వినియోగ. ఓం భూ, ఓం భువ, ముక్కు పట్టుకోండి. ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. తత్సద్రణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మహాభో జ్యోతి రసమృతమృతమోద్భోస్వరం. అమ్మ బయటికి రండి, ఆలస్యం వచ్చినందుకు గుర్తు. బయటికి రండి, ఇక్కడికి రండి, అక్కడ అర్హత కోల్పోయినారు. శుభే శోభనే ముఖ్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే స్వే తవరాహ కల్పే వైవిధ సంతనే కలిగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ భాగే శ్రీశైలక్షణ ప్రదేశే శ్రీకృష్ణాకవిర్వంశ ప్రదేశే తుంగభద్రా తటే కర్నూలు నగరాంతర్గత వెంకటాద్రగరే లలితామండవే అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ సప్తమీయుక్త అష్టమ్యాం శుభజితౌ వాసరః వాసరస్థో భార్గవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభకరణ ఏవం గుణ విశేషనిష్టాయాం శుభజితౌ భార్గవవాసరే వైభవలక్ష్మీ వ్రత సమయే వైభవలక్ష్మీ దివ్యానుగ్రహేణ సర్వ అభ్యుదయార్థం సర్వ అభీష్టసిద్ధ్యర్థం. చెప్పుకోండి మీ మీ కోరికలు. రాజకీయ లబ్ధి కావాల్సిన వాళ్ళు చెప్పుకోండి. రాజకీయ పదవి సంప్రాప్త్యర్థం, మమ కుమార వివాహ ప్రాప్త్యర్థం, మమ కుమారి వివాహ ప్రాప్త్యర్థం, మమ కుమారస్య విద్యాభివృద్ధ్యర్థం, విద్యా వికాసార్థం, ఉద్యోగ సిద్ధ్యర్థం, మమ కుమార విద్యాభివృద్ధ్యర్థం, విద్యా వికాసార్థం, ఉద్యోగఫలసిద్ధ్యర్థం, సద్వధూఫలసిద్ధ్యర్థం, సర్వాభీష్టసిద్ధ్యర్థం, అష్టైశ్వర్యసిద్ధ్యర్థం, శ్రీ వరలక్ష్మీ పూజా అనంతరే చతుర్థవారే శ్రావణమాసే చతుర్థ భార్గవాసరే వైభవన్ లక్ష్మీ పూజా సమయే వైభవలక్ష్మీ పూజనం అహంకరిష్యే. ఉద్ధరణి నీళ్ళు వదలండి. మీరు కుంకుమ అట్లేస్తే చాలు. లేట్కి వచ్చిన వాళ్ళకు తెలియాలి, బయట కూర్చుంటే అర్థమవుతుంది వాళ్ళు లేట్ కమ్మర్సు అని. పాప ఆటో పోయి ఈ పక్కకు తిరుగు పో. లేట్గా రావడం అంగీకరించడం నాదే బుద్ధి తక్కువ. అట్ట పో, తీసుకొని పొమ్మ చకచక. మీరమ్మా అటు పండి, ఓ చాటో ఏదో తీసుకొని పండి పొరకో. అమ్మా అవి ఏమన్నా చాటలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో పూజలు చేయిస్తావు. వాళ్ళంతా పడమని తీసా. నెక్స్ట్ ఇంకో వరుస పామ్మా. అక్కడ వేస్తున్నారు. ఇరుక్కోవడం ఎందుకు? నెక్స్ట్
వీళ్లకు బొట్టు పెట్టాలరా, పూజ ముడిచి ప్రసాదానికి వస్తే సరిపోదా? ఎందుకు రావాలా? ఇప్పుడు ఎవరన్నా కోరుకున్నారా? వాళ్ళు తెచ్చుకున్నారా పూలు? ఒట్టి చేతులు వచ్చింటారు, ఒట్టి చేతులు అక్కమ్మ గాండ్లు కదా. ఏం చేస్తామని వచ్చినారు? అమ్మ చేసినావు కదా, అష్టలక్ష్మి ముద్రించి పంచుతామంట. బీగం కూడా వేస్తానని చేయి. ఏమ్మా డిస్టర్బెన్సు చూపించాను. ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అధా సంకల్ప్య, సంకల్పం చెప్పాం. మాధవి ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. చెప్పనాయన ఘంటానాదం కృత్వా. ఇప్పుడు కలశాలకు పూజ చేయండి. ఇదో ఇది కలశంగా పెట్టుకో. వాళ్ళకుంది ఆ కలశం నీళ్ళు, దాని మీద దాంట్లో పువ్వు వేసి చెప్పండి. కలశం గంధపుష్పాక్షతైరభ్యశ్చ కలశ ఉపరి హస్తం నిధాయ. ఇట్లా బోడిచ్చు. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షభు సాగరాः సర్వే సప్తద్వీపావసుందరాः ఋగ్వేద అధర్వ యజుర్వేద సామవేదో హి అధర్మణः అంగశ్చ సైతాः సర్వే కలయాంతు సమాశ్రితాः గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు సర్వే సముద్రాः సరితः తీర్థాని హ్రదా సదా ఆయాంతు దేవపౌర్యార్థం దురితక్షయకారక. ఓం 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 ఇట్లా నాయన. కలశ్ అంకుశముద్రయా మందాకిన్యాది దేవతీర్థాని ఆగచ్చ ఆవాహ్య. ఇదో నేర్చుకొని ఉండు. ఇది గరుడుని ముక్కు, ఇవి రెక్కలు. గరుడ ముద్రయా క్షిం 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 నిర్విషీకృత్య ఇట్లా పెట్టుకోండి. అమృతం ఓం 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 అమృతీకృత్య. కలశోదకేన దేవం దేవతల మీద ప్రోక్షించండి. మాధవి నాయన నువ్వు తీసుకో, చిన్న లోట తీసుకో. దేవం ఆత్మానం మీ మీద చల్లుకోండి. సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. అందరికీ ఆ పూజా ద్రవ్యాల మీద చల్లు నాయన. చల్లిరాపో, మనకే ఫలితం దక్కదుకో. ఈ జంగిలాలను ఎంట కట్టుకొని ఎంతకాలం నేను ఏగవాళ్ళో నాకే తెలియదు. గణపతిం ఆవాహయామి. హరిద్రాబింబే పసుపుతో చేసినారే ఆ గణపతి మీద వేయండి. ఇక్కడ నువ్వు వేయి. గణపతిం ఆవాహయామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే మహాగణపతయే నమః. పుష్పం సర్పయామి. అప్పుడే అక్కడికి పోయినాడు వాడు. చూడు, ధ్యాయామి ధ్యానం సర్పయామి, ఆవాహయామి ఆసనం సర్పయామి, పాదయో పాద్యం సర్పయామి నీళ్ళు బదులు, అస్థయో అర్ఘ్యం సర్పయామి, ఔపచారిక స్నానం సర్పయామి. టెంకాయ కొట్టు మాధవి, 2 తెచ్చుకున్నావు. కడ్డీ నాయన. వాళ్ళు అన్నీ మనతోనే చేయించుకోవడానికి వస్తారు. మనం దొరికినాం. నేను దచ్చినాకే చేసేవాడు ఉండడు, ఈ దేవాలయం ఉండదు.
ఉద్దరిని ఎన్ని రోజులు చేస్తారు, ఎవరు చేయలేడు. అవతల కొట్టండి ఒక అప్పని నీవియా గణపతి దగ్గర పెట్టమ్మా. అమలాయాశ్చ పుష్పిణి బృహస్పతి ప్రసూతాస్థానం ముంచిస్వ గుంహసహ. నువ్వు కూడా ఓ టెంకాయ ఎక్కడ కొట్టు. ఆయన మనకు నిత్యం ఫలోదకేన స్నాపయామి. తదుపరి ఓం మాపో శిష్టామయ స్థానం పూర్తి చేదా. ఒకటే కొట్టాల్సింది. స్థానం పూర్తి చేదాతన కట్టిప్పించుకో. మహీర్నాయ చక్షసే యో శివతమో రస తస్య భాజయతే హనః ఉషతీరివ మాతర తస్మారంగ మామాభూయ శిక్షయా జన్మత ఆపో జనతాచన శుద్ధోదక స్నానం సమర్పయామి. అద పుష్పపూజ సుముఖైత్యైకదంతచ్ఛాకపిలో జగన్నిక లంబోదరశ్చ విరపి. మీరు పూలయచ్చమ్మ. విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షో వరచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ. షోడశైతాన్నామాని ఎప్పటి శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నికమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. కొంచెం ఆప్ చేయమ్మ. మా శకపిలో గజగన్నిక లంబోదరశ్చ విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షో వరచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ. షోడశితాన్నామాని ఎప్పటి శృణుయాదపి విద్యారంభ్య వివాహే చ ప్రవేశే నిగమే సంగ్రామే శ్రీ మహాగణాధిపత నైవేద్యం. అదే టెంకాయ. టెంకాయ లేని వాళ్ళు బెల్లం పెట్టవచ్చు. వాళ్ళెల్లం బెల్లం. ఏమని బెల్లం కావాలా? ఏముంటుందని షాడర్ పెట్టుకొని కూర్చుంటే అయినా ఊరికే ఇట్లంటే చాలు. కూర్చోండ్రా అంటే కూర్చోలే. ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ దిగులేముంది? గణపతిని పిలిచాడికే బెల్లం అన్న నైవేద్యం పెట్టాలి. తత్సవితుర్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ త్వత్యేన వర్షించామి అమృతమస్తు అమృతోపస్థానమస్తు స్వాహ. శ్రీ మహాగణాధిపతయే నమః. నారికేళ ఫల నివేదన సర్పమధ్యంచపాని మదక ప్రక్షాంపాద ప్రక్షాంజుతాజపని సమర్పయామి. పూయి ఫల సమాయుక్తం నావల్లి దళయుక్తం. 2 తాంబూలాలు పెట్టండి అమ్మా. తాంబూలం ప్రతి తాంబూలం సమర్పయామి. వక్రతుండ పలకండి. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉద్వాసయిష్యే. ఆయన్ను భరించలేం. ఇక ఆగచ్చ దేవదేవి సర్వే దేవాగణైః సహ యావత్వం పూజయిష్యామి తావత్వం సుస్థిరో భవత్. అస్మిన్ కలశే. వింటున్నారా? అస్మిన్ కలశే ప్రతిమాయాంచ. ప్రతిమతో కూడి నేను సందు ఇట్లా పెట్టి దాంట్లో పెడుతుంటే సత్యనారాయణ వ్రతం అంతా పోయినసారి చేసినాం. మనకు ఓపికది. సరే. ప్రతిమాయాంచ వైభవలక్ష్మీం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్రి పరివారసమేతం శ్రీ వైభవ మహాలక్ష్మీం ఆవాహయామి. అక్షింతలేయండి. ఆవాహితో భవ స్థాపితో సన్నిధో భవ అకుంఠితో సుప్రీతో భవ సుప్రసన్నో భవ రథో భవ స్థిరాసనం కురు సర్వ అభీష్టప్రదో భవ. అక్షింతలు పుష్పము అమ్మవారి యందు ముందు ముంచబలెను. ధ్యానం. శ్రీమద్వైభవలక్ష్మీదేవి పలకండి. శ్రీమత్ వైభవ లక్ష్మీదేవి వరదే ధ్యాయామి త్వాం సర్వదా భక్తాభీష్ట వరప్రదాన నిరతే కౌసుంభవస్త్రాన్వితే. పల్చని వస్త్రం అంట. అందుకే తెల్లంది కాదు పచ్చంది కానీ. పద్మాక్షీం
వరపద్మశోభితకరవు. 2 పద్మాలు చేతులు ఉంటే చాలు. నేను మా రమకి ఇచ్చింది అదే, ఇక్కడ అదే. పద్మాసనస్థాం శుభాం శ్రీదేవీం ప్రణతోస్మి సంతతమహం. ప్రారబ్ధ దోషాపహం. మమ జన్మ 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 పరంపరాగత పాప శాప పాప ప్రక్షాళనాత్రం పవిత్రార్థం వైభవలక్ష్మీ ధ్యానం అహంకరిష్యే ధ్యాయామి. పాప ప్రక్షాళనంగా అయితే అక్కడికి రాలేరు. అంత సులభంగా ఇస్తుందా? బుద్ధి పుడుతుందా? అమ్మ దగ్గరికి పోతున్నాం, ఇన్ని పూలు తీసుకుపోదామనే జ్ఞానం కలుగుతుందా? జన్మ జన్మల ఈ సంపన్నులై పుట్టిండొచ్చు ఈ జన్మలో. జన్మల పాపం చుట్టుకొని ఉంటే మీకు ఆ బుద్ధి ఆడి నుంచి వస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి మామూలే, సులభం. ధ్యానం ఒక్కటి వైభవలక్ష్మికి. మళ్ళీ నేను చెప్పి మీరేం పలకబెట్టదు. శ్రీమద్వైభవలక్ష్మి దేవి వరదే ధ్యాయామి తాం సర్వదా, ధ్యాయామి త్వాం సర్వదా. భక్తాభీష్టవరప్రదాన నిరతే కౌసుంభవస్త్రాన్వితే. పద్మాక్షిం వరపద్మశోభితకరౌ పద్మాసనస్థాం శుభాం శ్రీదేవీం ప్రణతోస్మి సంతతమహం. ప్రారబ్ధదోషాపహం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావ. సర్వమంగళమాంగళ్యే భక్తాభీష్టప్రదాయిని ఆవాహయామి దేవి త్వం సుప్రీతా భవ సర్వదా. ఆవాహయామి వైభవలక్ష్మీదేవిం ఆవాహయామి స్థాపయామి. అక్షింతలేండి, పూజయామి. మీరు మాత్రం ప్రతిమలకు చేస్తున్నారు కాబట్టి సంపూర్ణంగా లోపం లేకుండా చేయండి, మీకు అదృష్టం. ఎందుకు రెడ్డిని పిలిపించాను? మిగతా మన దగ్గర ఉన్న రెడ్లు ముద్రకు చెప్పమనండి. ఒక్కడు పుణ్యం కట్టుకున్నాడా? ఆ మహాత్ముని వల్ల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవ కాలంలో 100 మంది స్వాగతం పలుకుతా. 2 స్వామిలు ఆ పక్క ఈ పక్కన మధ్య నేను నిలుస్తే వాళ్ళ జడ్జి, రాష్ట్ర జడ్జి కాళ్ళ దగ్గర కూర్చుంటే అది వైభవం. నాడే నాకు వైభవలక్ష్మి ఇప్పించాడు మధుసూదన్ రెడ్డి. నేను ముచ్చటిస్తే మంత్రాలయ పీఠాధిపతి కానీ ఉడిపి పీఠాధిపతి కానీ నోరెత్తలే. అది స్వామికి జరిగిన అగ్రగణ్య పూజ. తెలంగాణ రెడ్డిలో ఉందమ్మా. అక్కడ సత్యానంద రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా భార్య తరఫున తెలంగాణ రెడ్డే. ఒక్కసారి గుర్తు చేసుకోమను. 150 మందికి రెడ్డి నాకు ప్రత్యేక ఘాటుకు రమ్మన్నారు గౌరవంగా. నేను పోలే, సామాన్య ఘాటుకు పోయి మా రమాదేవి ఆయన భార్య పలుకుబడితో 100 మందిని తెచ్చింది. ఒక్క పైసా లేకుండా సంకల్పం చెప్పి పుష్కరిణి స్నానాలు చేయించాను. తెలంగాణ రెడ్లకు అక్కడ ఉంది, ఇక్కడ రెడ్లకు ఎద్దులో ముడ్డి కూడా తోలరు. వాస్తవం, త్యాగం అనేదే లేదు వీళ్ళ జీవితాల్లో. ఇప్పుడు ఆయన ఎందుకు గౌరవించాను అర్థం చేయండి. బిడ్డ ఇంకా ఈ ఏడు ఎంఎస్ అయిపోతుంది, పెళ్ళి చేయాలి. పెద్ద బిడ్డను బీటెక్ చేయించాను, ఉద్యోగము, పిల్లలు కదా. నేనుండగా 150 ఎకరాలు ఉంది, ఈరోజు 10 ఎకరాలు అయింది. చెరువులో మునిగిపోతే 70,000 ఇచ్చారు. 100 ఎకరాలు మునిగిపోతే గవర్నమెంట్ అట్లుంది. 70 ఎకరాలు చెరువుకు. 4 అద్భుతంగా. ఈరోజు అలంపురంలో పోతే పూజారి ఏం మాధవి స్వాగతం పలికింది నేనే అని చెప్పి అద్భుతంగా పూజ చేయిస్తాడు. రికగ్నేషన్ ఉంది చాలు. ఉమామహేశ్వరం, నారాయణపేట 3 రోజులు అద్భుతంగా వాళ్ళు
దినం 10,000 జనం. ఇక్కడ ఏం 50 మంది వస్తారా? ప్రసాదంగాను బయట ఉన్నారు. చూడుకో, ఇంకా 50 ఉంటారు ప్రసాదంగాండు. కర్నూలులో లేదు, ఆంధ్రాలో ఉరివే లేదు. ముందరష్టమై ఎవరి కొరకు చేయాలి? నేను ఇక్కడ చెప్పండి. మా రెడ్డి కూడా ఓ తప్పు చేశాడు. గద్వాల్లో నిజంగా 32 చేతులు గల మహాకాళిని నెలకొల్పింటే అరుణమ్మ భవిష్యత్ అట్టగా ఏ రోజు ముఖ్యమంత్రి నా కళ్ళ ముందు. ఈ రేవంత్ రెడ్డి కన్నా సీనియర్ మోస్ట్ కదా, ఎప్పుడో ముఖ్యమంత్రి. ఆ పని నెరవేర్చని వల్ల ఆయన అట్లనే ఉన్నాను, నేను అట్లా. అక్కడ 3 రోజులు వైభవంగా జరిగింది. ఉమామహేశ్వరం, జుంకారేశ్వరి, ముసలామె 150 మందికి గారెలు చేసి పెట్టింది. ఎక్కడ పోయినా కూడు తినడం, మన వాళ్ళు మూర్తి తెచ్చుకోవడం, రావడం. అమ్మ దండికన్నా ఏంటి, ఆ క్షేత్రానికి పోతుంది, అలంపురం క్షేత్రానికి. ఏరే నాదే వెహికల్, నేనే బువ్వ పెట్టడం. ఈ కర్మ నేను ఎగబట్టి ప్రచార యాత్ర 25 ఏళ్ళ నుంచి ఎగుతున్నా. ఇక్కడి రెడ్లకు అక్కడి రెడ్లకు తేడా తెలుసుకుంటారు. పాతాళానికి దొక్కడం కూడా ప్రజలకు అలవాటు. రాజకీయంగా నేను ఎదిగినాను అనుకోవడం కాదు. ఇక్కడ రెడ్లు నామరూపాలు లేకుండా అడుక్కుపోతున్నారు. అందుకని త్యాగం కావాలి. ఒక పూజకు పోతున్నాం, అన్నీ సమకూర్చుకోవాలి. బ్రాహ్మణులకు ఉంది, ఆమె చూడు, ఆమె త్యాగం. ఓ 50 రవికేలు తెచ్చింది. యోగ్యులు 50 మంది లేరు నిత్య పూజకు వచ్చేవాళ్ళు, ఇప్పడానికి లేరు. అదో నెక్స్ట్ శశి గారు. మా రమాదేవికి నిత్యము కాళ్ళు కూడా విసుకుతుంది ఆడమనిషి, అంత పవిత్రంగా బిడ్డ అంట. ఆమె కల్పిస్తామంటే చూడు, ఆమెకు సంపూర్తి కల్పించలేకపోయినాను. ఈ 2 కులాల వారికే ఉన్నట్టుంది ఆమె. పచ్చగా వైశ్యులకు ఇష్టం, బ్రాహ్మణులకు తెల్ల దేవత, నల్ల దేవత శూద్రులకు. కావాలంటే శ్మశానంలో లలిత అని ఓ కొంటోడు పెట్టినాడు, పోవచ్చు. నల్లగా ఉంది, అది అచ్చొస్తుంది శూద్రులకు. బ్రాహ్మణులకు తెల్లని దేవత, వైశ్యులకు పచ్చని దేవత, క్షత్రియులకు ఎర్రని దేవత రాజసం, శూద్రులకు నల్లని దేవత. మనస్సులు అలాగనే ఉంటాయి. పవిత్రకరణ ఉందా? 10 మందిలో మేము పోతే చాలు. ఒట్టి చేతులు పొద్దున మీరు లేరు, ఒట్టి చేతులు అక్కమ్మగాళ్ళు 30 మంది వచ్చి ఉంటారు. ఒక ఆమె అంటుంది, ఒక్క మారేడు అమ్మ మీద పెట్టు నాయన, అమ్మ మీద పెట్టు. నేను తీసుకుపోయి అమ్మ మీద పెట్టాలా? 8 మంది కసులు కొడుతున్నారు, కాఫీలు తాగినారు. ఇదల్లా చూడాలి, అలికియాలి. ఇంత చులకన. ఆమె ఇచ్చిన మారేడు పత్రం బయట పెడితే అన్ని దేవతలు ఉన్నారు, ఎవరొద్దంటారు? ఆమె శక్తి అది, నేను కాదన్నాను. తులసి దళం పెట్టినా పవిత్రమైన భక్తి ఉండాలి, అది లేనప్పుడు ఏం చేయను. ఇప్పుడు పెట్టామె రాలే, ఇంటర్ చదువుతున్నారమ్మా, పట్టుబట్టి నాకు పిల్లలు కావాలని. ఆమె వయస్సు 50 కలిగినారు, కొడుకు బిడ్డ. ఈ దేవాలయానికి ఈరోజు ఓ పుస్తకం ముద్రించిందిలే. మళ్ళీ కొందరివి నేను తీసుకోను. మా పుల్లయ్య చిన్నమామ ఎన్నిసార్లు అడుగుతున్నావు 10,000 ప్రిన్సిపల్ తీసుకోను. అదే వైశ్యుడు రాజశేఖర్ ఓ పుస్తకానికి 20,000 ఇచ్చాడు. అతగాడు నా మాట వినంది ఏమిటంటే, నాగరాజు కొడుకు బిడ్డనేమన్నాను అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఎంఎస్ కావాలని నా కాళ్ళ దగ్గరికే వచ్చింది. ఎంఎస్ కానీ ఎండి కానీ 3 ఏళ్ళు తలకిందులైతే ఇంట్లో రాదు, నాకు తెలుసు. వినుకోవాల్సిందే గోళ్ళు, ఇక్కడికి వచ్చే వస్తుంది అది. ఓం తత్సత్. సర్వం దేవి అర్పణమస్తు. ఎన్నెన్నా కానీ మార్పు రాదు. ఇది కర్నూలు రెడ్లు కదా. సరే, ఆవాహయామి పలికినామా.
తాం ఆవహ జాత వేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్యం పురుషానహం మహాలక్ష్మీ మహాదేవి పూర్ణచంద్ర నిభాననే సింహాసనమిదం దేవి. చూపండి సింహాసనం. గృహాణ సురవందితే యథాశక్తి ఆమెకు స్టూలు వేసాను, ఈయనకు మంచిది వేసాను, తట్టలో కూర్చోబెట్టి ఇచ్చాను. అధా అశ్వపూర్వాం రథమంధ్యాం హస్తినాథ ప్రబోధినిం శ్రియం దేవీ ఉపహ్వే శ్రీమాన్ దేవీ యుషతాం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే పాద్యం గృహాణ దేవేసి సర్వకళ్యాణకారిణి వైభవలక్ష్మీ మహాదేవ్యై నమః. పాదయోపాద్యం సమర్పయామి. తట్టలో నీళ్లు వదలండి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారమార్ద్రాంజలంతిం తృప్తాం తర్పయంతిం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ ఉపహ్వయ శ్రియం సువాసిత జలం రమ్యం కస్తూరీ పంకమిశ్రితం గంధపుష్పాక్షతైర్యుక్తం అర్ఘ్యం దాస్యామి సుందరీ వైభవలక్ష్మీ మహాలక్ష్మీదేవ్యై నమః. స్తయోర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం వ్యసాజ్వలంతిం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీం అనశ్చతాం తాం వృణే సువర్ణకలశానీతం చందనాగర సంయుతం గృహాణ ఆచమనం దేవీ మయా దత్త సురేశ్వరి. శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉత్తరెన్నీట్లు అమ్మ ముఖానికి చూపి కిందేయండి. ఆదిత్యవర్ణే తపసోది జాత వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతుం ఆయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ. గంగాజలం మయా నీతం మహాదేవం శిరస్థితం శుద్ధోదకం స్నానమిదం గృహాణ పరమేశ్వరి వైభవలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అధ పంచామృతం. ఇక్కడ ముందు శుద్ధోదకం కావాలి, పరిపూర్ణమైన. ఇంకోటి ఆ కలశోదక నీళ్లు యజ్ఞం చేసిన వాళ్ళు తప్ప ఇతరులు తాగకూడదు. అంటే అందరూ శుద్ధి కావాల్సిన పని లేదు. ఎవరైతే టెంకాయ పెట్టి కలశం పెట్టి పూజించి ఆహ్వానించి తృప్తిపరిచినారో వాళ్ళకే యోగ్యత అంటే ఆ కలశోదక నీరు. మళ్ళీ లాస్ట్ నేనే చెప్తా. మన వాళ్ళు ముద్దర దొరికిందని వాళ్ళు రెడీ, వీళ్ళు రెడీ, ఇంటికి కూడా కడకపోతారు. మన అమ్మగారు తెలియనప్పుడు నేను కూడా ఏమనుకుంటుంటే కానీ అమ్మ మధ్వా ఆజ్యాధి సంయుక్తం శర్కరాక్షీర సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ పరమేశ్వరీ. కానివ్వండి. క్షీరేణ స్నాపయామి. నువ్వు చెప్పు నాయన, నీకు వస్తుందని నేను ఆగినా. క్షీరేణ స్నాపయామి. దధిక్రామణ్ణో దధిక్రామణ్ణో కారుణం జిష్ణు రస్యశ్వాజినాసురభినో. అన్నీ కలుపు. ఆయువుంషితారిష దగ్ధ స్నాపయామి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి తవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యశ్వరశ్మి. ఆజ్యేన స్నాపయామి. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీన సంతోషది మధున శశి మధుమత్ పార్థివం రజః మధుద్యౌరస్తున పితాః. వాళ్ళు పోయమను మధు మధుమధునా స్నాపయామి. సాధు వత్సే దివ్యాయ జన్మనే సాధు ఇంద్రాయ సునీతనాన్నే సాధు మిత్రాయ వరుణ అదాభ్య శర్కరేణ స్నాపయామి. ఒక్కడి గమనించారా? ఇప్పుడు మీ గురువుగారిని అన్న ఓసారి అడుగురా శుచితో. ఆజ్యానికి చెప్తాడు. ఆజ్యంది చెప్పు. స్వాదుపవర్ష దివ్యాయ సాధుర్మిత్రాయ వరుణం బృహస్పదాభ్య శర్కరేణ స్థాపయామి. దానికి పైది శుక్రమసి జ్యోతిరసి దేవో వా సవిత పునః.
పవిత్రేణ. చూడండి, సర్వదోషాలు ఉంటాయి. శిశువు తండ్రి చూచినట్టయితే వానికి సర్వ అరిష్టాలు చుట్టుకుంటాయి, వాని దోషాలు తండ్రికి. అప్పుడు నీళ్ళల్లో ఇంత నెయ్యేసి ముఖం చూడమనేవారు. సూర్యస్వ రశ్మిభి ఆజ్యేన స్మపయామి. ఆజ్యం అనేది అంత పవిత్రీకరణం. చూచున్నాయినా సర్వ బాలారిష్టాలు ఒక్క నెయ్యితో పోగొట్టవచ్చు. తట్టలో ముఖం ముందు చూపించి మళ్ళీ చూస్తే దోషం ఉండదు. పంచామృత స్థానం సంప్రమి అయిందా? ఒక అరటిపండు గిల్లి వేయండి, పిసికేయండి. దాంట్లో మీరు సపరేట్గా చేసుకోలేదా? ఆమె కొడకపోతుంది ఆ ఫలితం. పక్కన కూర్చోబెట్టిన కదమ్మా, అవకాశం ఇచ్చిన కదా. అమ్మ అక్కడ కూర్చోకూడదు, వెనక్కు పోతే పండి, లేకుంటే బయటకు పండి, ఏం నష్టం లేదు మాకు. మీరల్లా ఒట్టి చేతుల వాళ్ళు, ఒట్టి చేతుల వాళ్ళకేం పని? యోభవ తాన పూర్తే సనాతన. పెట్టమ్మా, స్థానపూర్తే సనాతన అయినా చక్షసే యోగస్యోతమో రస తస్య భాజయతి హేనముద్యతిర్మాతర తస్మారంగమామో యచ్చ జన్మతాపో జనయతాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఉద్ధరణి నీళ్ళేయండి. శుద్ధాచమనీయం దర్పమి. ఇంకా వస్త్రానికి పోదాం. ఉపయితుమాం దేవతః కీర్తిశ్చమణినాథ ప్రాదుర్భూతో అస్మిన్ రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే. సురార్చితాంఘ్రిగళే దుకూలవసనే ప్రియే వస్త్రజ్ఞం ప్రదర్శ్యామి గృహాణ విభవేశ్వరి. అక్షింతలేయండి, ఆ పైవే వస్త్రం. అమ్మా నాయనా ఈ వస్త్రాలు అక్కడ పెట్టు. అక్కడ తెచ్చుకుంది యోగ్యులకు ఇస్తాం, నిత్యం వచ్చే వాళ్ళకి ఇస్తాం, ఈరోజు వచ్చిన విధవలకి ఇయ్యం. ఏం పని? ఓ 10 మందికి నెక్స్ట్ వారమైనా పంచుతాం. మాధవి పోదు, ఎవరు పోదు. పుస్తకాలు ఛా ఛా అని పూలు తెచ్చుకోలేదండి అమ్మా. ఇలా బతుకులు. వస్త్రార్థం అక్షరాం సమర్పయామి. మీరు క్షుత్పిపాసమలాన్ జ్యేష్ఠాం అలక్ష్మీన్ నాశయామ్యహం అభూతిరసమృద్ధించ సర్వాన్ నినుదనే గృహ సర్వసంతు సముద్భూతం రక్తవర్ణేన శోభితం భక్త్యా దత్తం మయా దేవి కంచికం పరిగృహ్యతాం. ఎర్రని, అందుకే ద్వివస్త్రం పక్కన పెట్టవచ్చు. మాధవి ఎర్రటి వస్త్రం. ఎర్రదిందా? అదో అది పెట్టు. అది ఎర్రదే మరి మర్చమ్మా. ఎర్రనిది అని చెప్తున్నాడు. రక్త కంచుకం కేయూర కంకణే హారనూపురమేఖలే విభూషణాస్యమూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః. దివ్యాభరణం సమర్పయామి. అమ్మా ఇప్పుడు పెట్టు బంగారుది. ఏయ్ లాస్ట్ వరకు రక్షించుకో. ఏయ్ కొంచెం నీళ్ళు చిలకరి, నువ్వు ముందుగానే వేసుకున్నావు కనుక. ఆభరణం సమర్పయామి. నిజంగా అక్షత చేస్తే ఇంకా మంచిదన్నాడు. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిఖ ఉపక్వయ శ్రియం కర్పూరాగర కస్తూరీ రోచనాది సుసంయుతం అష్టగంధం ప్రదర్శ్యామి స్వీకృష్య శుభప్రదే. శ్రీ వైభవలక్ష్మీ మహాదేవ్యై నమః. గంధం సమర్పయామి. గంధాలు అనేకం.
మనకు దొరుకుతున్నటువంటి గరుగ్గన కనపడుతున్నటువంటి తిరుపతిలో చెప్తున్నాడు అది అబద్ధం. పోపడబట్టింది ఏదో తెచ్చి వేస్తున్నాం. అది ఒక హరిచందనం శ్రీగంధం ఉంటే అమ్మది బిల్వాంతో కర్రతో తయారు చేసింది. అది బిల్వం తులసితో చేయవచ్చు. అష్టగంధాల్లో సువాసన బెదతలేది. మనస్కామం ఆకూతిం వాచ సత్యమసీమహే పశూనాగుం రూపమన్న శ్రీ శ్రీయతాం యేషః. విశ్వపత్ని విశ్వరాజ్ఞి లయ స్థితి ఉద్భవేశ్వరి సువర్ణ నక్షత్రాం దేవీం గృహాణ కరుణాలక్ష్మీం దేవ్యయే నమః. సువర్ణ మణిఖచిత కిరీటం సమర్పయామి. అక్షరాం సమర్పయామి. అక్షరాం ధవళాం దివ్యాం ధ్యాలయాం తండులాం శుభాం హరిద్రం కుంకుమపేతాం గృహ్యతామాబ్ధిపుత్రికే వైభవలక్ష్మీదేవ్యే నమః. అక్షరాం సమర్పయామి. కేశవ నారాయణ మాధవ గోవిందాయ నమః. విష్ణు నమః. మధుసూదనాయ త్రివాం మంగళసూత్రం శుద్ధస్వర్ణకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం సర్వమంగళమాంగళ్యే గృహాణ విభవేశ్వరి వైభవలక్ష్మీదేవ్యే నమః. మంగళసూత్రం సమర్పయామి. మంగళద్రవ్యాణి సమర్పయామి. పసుపు కుంకుమ వేస్తే మంగళద్రవ్యాలు సమర్పిస్తే మంగళసూత్రం సమర్పించినట్టు. కర్తృమేన ప్రజాభూతమయి సంభవ కర్తృమా శ్రీయం వాసయమే కులే మాతరం పద్మాలిని. మల్లికా జాతి కుసుమై. వింటున్నారా? పూలు మల్లికా జాతి కుసుమై చెంపకై. ఈసారి మర్చిపోయినారు, సొంతంగా లేదు. వకుళైరపి శతపత్రైశ్చ కల్హాట్యై పూజామి వరప్రదే. మొగలేకు మంచిది. వరలక్ష్మీదేవ్యేన పుష్పాణి సమర్పయామి. పూలతో పూజ చేయండి. వాళ్ళ దగ్గర ఏముందని పూజ చేస్తారు? ఏముందని పూజ చేస్తారు? అంగ పూజ చేస్తారా? మీ నెత్తి మీద చేసుకుంటే అర్చించదు సారు. ఏం లేకుండా వస్తారు ఊకుంటమ్మా. ఏంది పూజలు? మున్న దానిలతో పూజ చేయండి. మా వాడేటి ఆదిలక్ష్మీ నమః పాదౌ పూజామి. ధాన్యలక్ష్మీ నమః గుల్భౌ పూజామి. ధైర్యలక్ష్మీ నమః జానున్ పూజయామి. గజలక్ష్మీ నమః ఊరుం పూజయామి. సంతానలక్ష్మీ నమః కటిం పూజయామి. విజయలక్ష్మీ నమః నాభిం పూజయామి. విద్యాలక్ష్మీ నమః హృదయం పూజయామి. ధనలక్ష్మీ నమః స్థనం పూజయామి. మనం ధనలక్ష్మి పూజతో మొదలెట్టినాం. మళ్ళీ వరలక్ష్మి చేశాం, మళ్ళీ వైభవలక్ష్మి చేశాం, మధ్య ఏదో చేశాం. పీతాంబరధరై నమః వక్షం పూజయామి. చంచలాయై నమః బాహుం పూజయామి. ఆ పక్క ఈ పక్క. వరప్రదాయ నమః హస్తాన్ పూజయామి. హస్తాలు. కంబుకంఠై నమః కంఠం పూజయామి. రమాయై నమః ముఖం పూజయామి. కమలాయై నమః నేత్రం. అమ్మా మీరు పూలు వాళ్ళ పూలన్న ఇవ్వండి. ఏంటి మరి? కమలాలయాయ నమః నేత్రం పూజయామి. సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి. వైభవలక్ష్మీ నమో నమః. నానావిధ పరిమళపుత్ర సర్వాంగాణ్యీం పూజయామి. అధా ఎవరన్నా కుంకుమ ఏదైనా తెచ్చుకొని ఉంటే చేయవచ్చు. లేని వాళ్ళు ఒట్టి చేతులు అక్కమ్మ బాగా ఇట్లా ముక్కోండి. ఏం లేదు, ఏం చేస్తారు? షాటేమో పెట్టుకున్నారు. మీరు చేయండి అమ్మా. ఒక పువ్వన్న పడాలి, ముగ్గురు కలిసి. రమయ్యది ఏ బా ప్రకృత్యై నమః
అమ్మా మీకు చుట్టమాయినా మరి నీకెందుకు ఇచ్చిపోయింది? అందరికీ ఏమి ఇవ్వబట్టదు, లోపల పెట్టు. శిక్ష పడాలి, శిక్ష పడాలి. ఏం నేను కుంకుమ ఇవ్వలేకనా? హరి ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయై నమః సర్వభూతహితప్రదాయ నమః. ఒట్టి చేతులు మోడ్చుకుంటే చాలమ్మా, ఏం లేని వాళ్ళు ఏం చేస్తారు? శ్రద్ధాయై నమః సురభ్యై నమః పరమాత్మికాయ నమః వాచ్యై నమః పద్మాలయై నమః పద్మాయై నమః సూర్యై నమః స్వాహాయ నమః స్వధాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్మయై నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః వ్యవహార్యై నమః ఆదిత్యై నమః దిత్యై నమః దీప్తాయ నమః సుధాయ నమః వసుధారిణ్యై నమః కమలాయ నమః కాంతాయ నమః కామ్యాయై నమః క్షీరోదాయ నమః సంభవాయ నమః అనుగ్రహప్రదాయ నమః బుద్ధ్యై నమః నగాయ నమః హరివల్లభాయ నమః యోగాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోకయోగ వినాశిన్యై నమః ధర్మనిలయాయ నమః కరుణాయై నమః లోకమాత్రే పద్మప్రియాయ పద్మహస్తాయ పద్మాక్షై నమః పద్మసుందర్యై నమః పద్మోద్భవాయ నమః పద్మముఖాయ నమః పద్మనాభప్రియాయ నమః రమాయై నమః పద్మమాలాధరాన్ దేవ్యై నమః వర్ధిన్యై నమః పద్మగంధిన్యై పుణ్యగంధ్యై నమః సుప్రసన్నాయై నమః ప్రసాదాభిముఖ్యై నమః ప్రభాయై నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్ర సహోదర్యై నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః ఇందుశీతాహ్లాదజనై నమః పుష్ట్యై నమః శివాయ నమః శివకర్యై నమః సత్యాయ నమః విమలాయ నమః తుష్టై నమః దారిద్ర్యనాశిన్యై నమః ప్రీత పుష్కరిణ్యై నమః శాంత్యాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః తెల్లని పూలు శ్రీయై నమః భాస్కర్యై నమః విశ్వనిలయాయ నమః వరారోహాయ నమః శైన్యై నమః సుందరాయ నమః దారాంగాయ నమః హరిణ్యై నమః హేమాలిన్యై నమః ధనధానకర్తై నమః సిద్ధై నమః సదా సౌమ్యాయ నమః శివప్రదాయ నమః నృపయ జగదానందాయ నమః వరలక్ష్మీ నమః వసుప్రదాయ నమః శోభాయ నమః హిరణ్యప్రాకారాయ నమః సముద్రాయ నమః జయాయ నమః మంగళాయ నమః దేవ్యై నమః విష్ణుసంస్థితాయ నమః విష్ణుపత్న్యై నమః ప్రసన్నాక్షై నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర్యనాశిన్యై నమః దేవ్యై నమః సర్వోపద్రవ నివారణ్యై నమః నవదుర్గాయై నమః మహాకాళ్యై నమః బ్రహ్మ విష్ణుదేవాత్మయాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వర్యై నమో నమః. అష్టోత్తరశతనామం సమర్పయామి. అయ్యా కుంకుమ ఏర్పాటు చేస్తాడు, మనం పోయి కుంకుమార్చండి. ఒక్క పైసా ఖర్చు పెట్టారు. ఇది మళ్ళీ మీరు ఎద్దు కూడా అన్నారు, ఎద్దు ముడ్డి తోడుకుంటే కూడా పుణ్యం. బసవేశ్వరుడు అది పోయినాక ఈ ట్రాక్టర్లు వచ్చినా కానీ ఇట్లా నాశనమైంది. రసికుడు పోవడు పల్నాడెసగంగా, అందుకే ఇప్పటికీ నాశనం పోతుంది పల్నాడు సీమ. కొట్టుకోలేక వస్తున్నారు నా కొడుకులు. రసికుడు పోవడు పల్నాడెసగంగా రంభయైన ఏకులెవడుకు. రంభలాంటి సౌందర్యవతి కూడా ఏకులు ఉడికేది అప్పటి కాలం. అంతే, రెడ్డమ్మ గారల్లో ఏకులే, మన శిలముళ్ళు, నర్సిరెడ్డి భార్య అందరూ 6,000 ఎకరాలు ఏకులుడికి. రంభయైనది ఏకులే పడుకును, వసుదేశుడైన దున్నును. వానికి 6,000 ఎకరాలు ఉండని ఎద్దులు నమ్ముకొని బతికేవాడు. పూజ చేయడం వాడు గోచి తెగచెక్కి పగ్గాలు తీసుకొని ములుకెళ్ళి తీసుకొని చర్చ చేసాడు. అప్పుడు సకాలంగా పంటలు పండినాయి. 10 మంది రెడ్లు తినడమే కాక 10 మందికి పంచారు. ఇప్పుడది సంపాదించుకోవడమే. ఒక్కరి దగ్గర మూలుగుతుంది. 10 తరాలు వాళ్ళు తింటే కూడా తరగదు. కొడుకుగాడు ఏమైపోతాడో వాళ్ళకే తెలియదు. ఆశ అనేది సర్వనాశన కారణం. కానివ్వండి, ఊదబత్తులు తీసుకోండి. ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే దేవీం మాతరం శ్రియం వాసయమే కులే. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి గృహాణపి భవేశ్వరి. వైభవలక్ష్మీదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. రమా
ఆ గుట్లో ఇట్లాంటివి ఉన్నాయి చూడు, చాలా రోజుల అవి తీసుకురా ఆ గుట్లో పెట్టినాను. అన్నీ బిళ్ళలు పెట్టాలి. అక్కడ ఉంది ఆ గుట్లు అనుకుంటా, మార్చుంటే చెప్పలే. ఆ గుట్లమ్మా అది నిజంగా ధూపం. వనస్పతి రసే నానాగంధై సుసంయుతం ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. బిళ్ళలు ఉన్నాయి చూడు మా దండిగా, అది కాదు తల్లి. అక్కడమ్మా ధూపం ఇట్లుంటాయి అమ్మ. ఆ పక్కకు అవతల అని చెప్తున్నా, వినదు ఆడ. అమ్మ ఆఫ్ చేయి. దినమేమో అలికి 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 గొగ్గులోపేతం. అది సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేసి గృహాణ విభవేశ్వరి వైభవలక్ష్మీదేవ్యై నమః అంటుకుందా. సద్వినియోగమైంది. నువ్వు అది మట్టిపో. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి వరదే గృహాణం ఉదితో భవ లక్ష్మీదేవ్యై నమః. దీపం సమర్పయామి, సాక్షాత్ సూర్యదీపం సమర్పయామి వైభవలక్ష్మీదేవ్యై నమః. ధూపదీపానంతరం ఆచమనీయం సర్పముద్ధరణ్యండి. అధ నైవేద్యం. అయినా నువ్వు లోపలికి పోవాలి. ఈరోజు భవ్య వాళ్లకు అంటే అన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళకి అంటే. వరలక్ష్మి వ్రతం చేయించాను, పాపం ముసలాయిని చనిపా. మొన్ననే పోయి ఆశీర్వదించి వచ్చాను. నిండు 35 లక్ష్మి వాళ్ళ అమ్మ ఉంది గద్వాల. ఆయన చనిపోయినాడు మంగళవారం. పోయిన వారం పాపం ధనాలే వరలక్ష్మి వ్రతం వైభవంగా చేశారు. అప్పుడు ఇన్ని పూలు పండ్లు అన్నీ తెచ్చుకున్నారు ఆడోళ్ళు. ఇప్పుడు ఇంకా చాలా అయింది. ప్రసాదానికి వస్తున్నారు. ఎన్నిసార్లు రా యూట్యూబ్లో అందరు వింటున్నారు మన దేవాలయం గొప్పతనం. టెంకాయ కొట్టినారా? ఆఫ్ చేయలేమ్మా, ఆఫ్ చేయి. ఉద్భవత్సువహ. నాయన ముందు అమ్మకు దిగని. తత్సవితృణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంతో వచ్చేర పరిశంచామి. పెట్టమ్మా. అమృతమస్తు. అమృతోపస్థానసి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూప విరాజమాన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవ్యై నమః. వైభవలక్ష్మీదేవ్యై నమః. తత్పరివారదేవత వైభవలక్ష్మీదేవ్యై నమః. ఖండ శర్కర మరి ఘృత సమ్మిశ్రిత గోధూమ యవ నివేదనం సమర్పయామి. మధ్య మధ్య పానిముదక ప్రక్షాళనం సమర్పయామి. గురుగ్రహ అనుగ్రహార్థం క్షణక నైవేద్యం సమర్పయామి. మీరు చల్లండి నాయన, నీళ్లు చల్లు. ఓం భూర్భువ స్వహ. చుట్టూ తిప్పు. తత్సవితృణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం ప్రత్యేన ప్రశంచామి. అమృతమస్తు అమృతోపస్థర్మసి. శనిదోష పరిహారార్థం ఏం చేసుకొచ్చారు? బెల్లమని. సరే. శనిగ్రహ పలుకో. నివారణార్థం, దరిద్రత విమోచనార్థం, పూర్వవైభవ సిద్ధ్యర్థం, సకల దేవత అనుగ్రహార్థం గుడ సమ్మిశ్రిత యవ నివేదనం సమర్పయామి. తండ్రుల నివేదనం సమర్పయామి. అధ్యంతే పానీయం సమర్పయామి. 2 ఉద్ధరణి నీళ్ళు. ఇక ప్రక్షాళనం పాద ప్రక్షాళనం శుద్ధాచమనీయం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళయుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం.
మంత్రం కావాలి. పాం ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామి నిన్నేశ్యాం హిరణ్యం ప్రభూతం గాభో దాశ్వాశ్వాన్ విజయం మృహాన. అమ్మ తోమలపాకులు అన్ని వాళ్ళకి అన్నీ నివేదించండి. పూరి నవళి దళేటు కర్పూర ఏలాలవంగ సంయుక్తం తాంబూలం ప్రతి వాయులక్ష్మీదేవి అయిన తాంబూలం సర్పమే అధనిరాజనం ఉన్నది. నేను పొద్దున పెట్టిన ఎవరన్నా చూచింటారా, వినింటారా? వాళ్ళ దృష్టిలో ప్రసాదం వేళకు రెండుకు చేరుకుంటే చాలు. ఎంత నేను వైభవలక్ష్మి గురించి చెప్పాను, వైభవలక్ష్మి గురించి ఎంత చెప్పాను. వినండి, మీకు లేదు ప్రాప్తం. అందుకని పూలు కూడా తెచ్చుకునేదానికి మనస్సు ఒప్పలే. స్వామిని ఒరుగుదాం, కుంకుమ ఇస్తాడు. చెప్తాను, తెచ్చుకొని రా పూలుని. అష్టలక్ష్మీ కటాక్ష సిద్ధికై, ధనధాన్య సౌభాగ్య సంతాన ప్రాప్తికై, శ్రీ సంపద ఆకర్షణకై శ్రీ వైభవలక్ష్మీ వ్రతము స్త్రీలు పురుషులు ఆచరించవచ్చును. కలసి చేయవచ్చు, ఏకంగా చేయవచ్చు. వయస్సుతో కానీ కులంతో కానీ పని లేదు. ఈ వ్రతము శుక్రవారమైనా చేయవచ్చు. పూర్వం లక్ష్మీవారం అని గురువారం అనేవారు. గురువారం చేసేపాటైతే సాయంకాలం చేయాలి. ఇంటిలోని స్త్రీలు మరియు వ్రతమునకు పిలిచిన ముత్తైదలు కలిసి ఆచరించవచ్చును. ఒకరే చేయవలసిన నియమం లేదు, సామూహికంగా చేయవచ్చును. ఇట్లా అన్నమాట. పూలు లేకుండా, అక్షింతలు లేకుండా, ఏమీ లేకుండా సామూహికంగా చేసేదానికి చాటలు పరుచుకున్నారు. చాటలు మీ దగ్గర ఏం లేవు, ఏం చేస్తారు? చేతులు మోడ్చుకోవడం, కూర్చోవడం, కోయిందనడం. సామూహికంగా వ్రతము చేయ రోజున 6 గంటలకు ఏమీ తినరాదు అనగా ముఖ్యంగా వండిన పదార్థాలు నిషేధం చెప్పాను. ఉపవాసం చేయడం చాలా శుభకరం. చేయలేని వారు పాలు పండ్లు బాగా నిరసించి ఉన్నతో స్వీకరించవచ్చు. కాఫీ ఎన్నిసార్లు అయినా తాగవచ్చు, పండ్లు తినవచ్చు. అది ఓపిక లేని వారు, వృద్ధులు, నాబోటి వారు ఆహారం స్వీకరించవచ్చు. ఉపాహారం అమ్మవారికి ఇష్టమైన తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ 8 శుక్రవారాలు ఆచరించాలి. ఈమెకు 8 ముత్తైదలకు కానీ 8 కన్యలకు కానీ మరి పసుపు, కుంకుమ, కాటక, తాంబూలం, దక్షిణ, గంధం అన్నీ ఇచ్చి ఆశీర్వాదం ముత్తైదలవి. ఒకవేళ ఒక శుక్రవారం అడ్డం వస్తే 8 వారాలు చేయవచ్చుది. దాన్ని మినహాయించి ఇంకో వారం చేసుకోవాలి. ముందుగా కనీసం 3 శుక్రవారాలు అడ్డం లేకుండా సాగిపోవాలంటే స్నానం అయితూనే 5వ రోజు దాటినాక శుభ శుక్రవారం మొదలుపెట్టి 3 అడ్డు లేకుండా పోతాయి. వ్రతమునకు వైభవలక్ష్మి పటమైనా ఉండాలి. అది కాక శ్రీచక్రమైనా ఉండాలి. అందరికీ శ్రీచక్రాలు ఇచ్చాను. అందరికీ నా ఫోటో, అమ్మ ఫోటో ఉండేది ఇచ్చాను. 150 మంది ఇండ్లలో ఉన్నాయి. వాళ్ళ కొడుకులు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ మునిమనమళ్ళు వీరికి యారు. వైభవలక్ష్మి యంత్రము ఖచ్చితంగా ఉండాలి. అది సాధ్యమే కాదు. విఘ్నేశ్వరం పూజించి లక్ష్మీదేవికి శ్రీచక్రానికి పూజ చేయాలి. కొత్తగా చేయించుకున్న బంగారు లక్ష్మి, ఈరోజు కొత్తగా వెండి లక్ష్మి చేయించుకున్న వాళ్ళు చాలా మంచిది. లక్ష్మీ ఉంగరం కానీ పెట్టి వ్రతంలో పూజ చేయవచ్చు. వాడుకున్న ఉంగరం అయితే పసుపు నీటిలో సిద్ధం చేసి పూజ చేయవచ్చు. అష్టోత్తర శతనామాలతో పూజ చేసినా చాలు. వాడుకలోనున్న రూపాయి నాణ్యం పెట్టుకొని పూజ చేయవచ్చు. అందరు పెట్టుకున్నారు ఏదోటి, కానీ పూజ చేసేదానికి ఏమి లేవు.
ఒట్టి చేతులు కదా. ఎవరు వాళ్ళకు సప్లై చేస్తారు? ఏమన్నా 1000 రూపాయలు తీసుకొని నేనేమన్నా ద్రవ్యాలు తెప్పించి మీ నెత్తిన కొడుతున్నా? లేదా పసుపు కొమ్మను లక్ష్మీదేవిగా భావించి పూజించవచ్చు. జంట కొమ్ము ఉండాలి అలా పసుపు కొమ్ముకు, అప్పుడు లక్ష్మీనారాయణుడుగా అవుతారు. వ్రతము చేయు రోజు పూజకు ముందు 8 మార్లు అష్టలక్ష్మి స్తోత్రం చేయాలి, లేదా మహాలక్ష్మి అష్టకం పఠించాలి. దానివల్ల సర్వశుభాలు జరుగుతాయి. వ్రతము ఆచరించే రోజు శిరస్నానం చేయాలి. పగలు నిద్రపోరాదు. బాగా మీరు తిని ప్రసాదం తిని నిద్రపోతారు. ఆ పాపం నాకు, మీరు నీడ కూర్చోబెట్టని నాకు. కర్నూలు ఎవడన్నా కూర్చోదని చెప్తారా? మా ఆమె పోయి ఉంటుంది ఎన్ని చోట్లకు. మా 3000 కూడా కట్టిపోయింది. అదో ఆ మహాతల్లి తిక్కది. అదో ఎన్నో రవికలు. మాకు నిత్యం వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మాత్రం ఇస్తాం. వ్రతం శిరస్నానం చేయాలి. పగలు పోరాదు. నైవేద్యం అర్పించిన తర్వాత అందరికీ ప్రసాదంగా పంచాలి. వాళ్ళు ఒక్కరే పాముకోకూడదు. దానికి మాకు దండి కొన్నారు. వాకిటి దగ్గర కూర్చుంటే ప్రసాదం కాదు కదా, 4 గిన్నెలు పంచితే కూడా తరగరు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఈ వైభవ వ్రతం చేయొచ్చు. ఒక్కసారి చేసేవాళ్ళు ధనత్రయోదశిని వస్తుంది. ఆ రోజు బంగారు గింగారు కొనుక్కుంటారు. తజియా వస్తుంది, అష్టతజియా. ఆ రోజు చేయొచ్చు. శుక్రవారమే పని లేదు. ప్రతి మాసంలో ఒక గురువారం చేయొచ్చు. వేప చెట్టు కింద చేసిన ఈ వ్రతాచరణ చాలా మంచిది. చూడండి, వేప చెట్టు కింద అమ్మ విగ్రహం పెట్టి చేస్తే వైభవలక్ష్మి. అలా అన్ని రకాల పూలతో పూజ చేయాలి. పూజ కాగానే అందరికీ ఇవ్వాలి పూలు కూడా. వీలైనతో అష్టలక్ష్మీ దేవాలయాలు ఉన్నాయి తమిళనాడులో ఎక్కువ. స్త్రీలకు వ్రత పుస్తకాలు కూడా దానం చేయొచ్చు. వ్రతం చేసే రోజున మధ్యమాంసాలు ముట్టరాదు, పులుపు వస్తువులు తినరాదు. అందుకే టమేటా నిషేధం. ఆ తద్దినాల్లో కానీ పూజల్లో కానీ టమేటా ఏమే వేయకూడదు. మాధవి గుర్తుపెట్టుకోండి, మధ్యలోకి ఎక్కువ టమేటా. పులుపు తినరాదు. ఎక్కడ పులుపు తింటారో అక్కడ లక్ష్మి వైదొలిగిపోతుంది. వ్రతం చేసేటప్పుడు తూర్పు దిక్కున కూర్చొని ఆచరించాలి, లేదా ఈశాన్య వైపు తిరిగి చేస్తే చాలా మంచిది, లేదా పశ్చిమానికి దిగి చేయడం మంచిది. వైభవలక్ష్మీదేవి శుచి శుభ్రత అవసరం. మురికి కాలువల పక్కన చేయరాదు. సభంలో అది కదా కర్మ. ఎంత శ్రద్ధాశక్తులు వ్రతం చేసినా అంత ఫలితం. వైభవలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మొదట ఇన్ని వారాలు చేస్తామని సంకల్పించుకోవచ్చు. వ్రతమునకు ప్రతివారము కొత్త వారినే పిలవాలి. 8 వారాలు చేసేటప్పుడు పాత వాళ్ళకే ఇయ్యరాదు. వారిని ముందుగా తలస్నానానికి ముందు రోజే కుక్కిడికాయలు, కుంకుడికాయలు, సున్నిపెంట, నూనె అన్నీ ఇచ్చి పంపాలా. స్నానం చేసి రామ్మని. ఫలితాలు: ఈ వ్రతమును శ్రద్ధాభక్తి విశ్వాసంతో ఆచరించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. వివాహితులైన స్త్రీలు ఆచరించినతో వారిని కోరిన కోరికలు సౌభాగ్యం, సంతానం, ధనం, ధాన్యం, వస్తువులు, వాహనాలు. పెళ్లి కాని కన్యలు ఈ వ్రతం ఆచరిస్తే నీ బిడ్డది సంకల్పం చెప్పుకో, ఆ పాప చేసినట్టు. అన్ని విధములా తగిన వరుడు వస్తాడు. కొత్తగా కాపురానికి వెళ్ళిన వనితలు దీన్ని ఆచరిస్తే అత్వపోరు ఉండదు, మనశ్శాంతి లభిస్తుంది. భర్త లేని వారు ఈ వ్రతానికి చేయాలంటే తమ సంతానంతో చేయించవచ్చు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఈ వ్రతం ఆచరించడం మంచి జాతకం, సంతానం కలుగును. మొన్నటి వరకు ఒక పాప ఎస్సీ
మీరు నల్ల తీసుకుపోయి కాల్చడానికా? కాల్చినా తప్పు లేదు, మీరు అలా బూడ్చేటోళ్ళు కదా. ఎందుకు నేను ఇంత కఠినంగా మాట్లాడతానంటే, ఈజేఎస్టీ బొట్టు పెట్టుకొని ఈజే ఎంఎస్సి ఎంఈడి అమ్మకు 3 నెలలు చేసింది సేవ. ఇప్పుడు ఆ పాపకు 84% మార్కులు వస్తున్నాయి. ఓసీల సీట్ వస్తుంది. ఆషాఢ మాసంలో ఇక్కడనే ఉన్నింది, కొత్త పెళ్ళయింది, భర్తతో కలసబుద్దని. శ్రావణం వస్తూనే మొగుడు బెంగళూరులో ఉన్నాడు. రిజల్ట్ వచ్చి శుభంగా అమ్మకు పూజ చేసిపోదాము, అంతలో మన ఊళ్ళో ఉండమని చెప్పి ఊళ్ళో ఇడిచిపెట్టిపోయినాడు. ఆ పాప అనుమతి తీసుకొని పోయింది. సేవ చేయడానికి రోగం, అమ్మకు సేవ చేస్తే తచ్చరా, ఏం చేయకూడదు, ఫలితం కావాలా. ఇంత ఫలితం నేను మీకు ఎందుకు ఇవ్వాలి? రెడ్డికి నాకున్న అనుభవంతో రాపోన్నా. నేను నాకు ఆడోళ్ళు భోజనం తెస్తారా? మా వాడి తెచ్చింది పాపం 3 రోజులు వాళ్ళ నోట్లో మన్ను కొట్టి తురక బీబీంది, ఆ బీబీకి పెడుతున్నాడు పొద్దున రాత్రి. అదే సర్దుకుంటాం ఎట్లో గట్ట. ఎవరో ఒకరు తయారవుతున్నారు, రాపో ఉన్నదే తిందాం, వాళ్ళకు ఉండదు పోకు పోయేటోళ్ళు. తమ తమ భర్తల అనారోగ్య నివారణ కొరకు ఈ వ్రతం చేస్తే వెంటనే కోలుకుంటాడు. పెళ్ళి ఎంతకాలమైనా సంతానం లేని వారు ఆచరిస్తే సంతానం పొందుతారు. ఒక శ్రీశైలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ 55 ఏళ్ళు అయింది, రారా చేసుకో అమ్మకు పిల్లలు కలుగుతారంటే వానికి బుద్ధి పుట్టొద్దు. ఎడిటర్ కాడు. అదే కనక మహాలక్ష్మి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దాసోహం అన్నాడు. నాది నవంబర్ నుంచి ధారావాహికంగా లలితోపాఖ్యానం వెలువడుతుంది. శ్రీశైలంలో త్రిపుర కన్నడంలో వెలువడుతుంది. వాళ్ళ ముందరు లలితను ఏమన్నా, లలితను గురించి ఒక ఆయన మనవాడు మీ చిన్నమామకు గురువు, ఆయన పేరు వద్దిపర్తి ప్రభాకర శర్మ గారు. ఆ ప్రభాకర శర్మ గారు అమ్మను గురించి 24 రోజుల్లో లలితోపాఖ్యానం చెప్పాడు. ఏం చెప్పాడు? వాడిని ఉలికి చెప్పాడు. ఏం లేదు సారం, పురాణం మా శంకరన్న బాగా చెప్పేవాడు. ఇంత యోగ్యతలు ఇప్పుడు వివాహ వేడుకలకు హాజరవుటకు సరి అయిన బంగారు ఉండదు పాపం చేసుకోవడానికి. అప్రమం చేయించుకోలేని వారు అటువంటి వాళ్ళు చేస్తే స్వర్ణాకర్షణ భైరవుడు ఆకర్షింపబడి బంగారు. వయస్సు మీరి రోగములతో బాధపడేవారు నా అంటే వారు రోగాలు లేవు మళ్ళా. అబ్బో, ఈ వ్రతాలను వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉంటారు. ప్రమోషన్లకు ఆశించే వారికి ప్రమోషన్లు వస్తాయి. రాజకీయాల్లో పదవులు రావాల్సిన వాళ్ళకు పదవులు వస్తాయి. ఎన్ని సంబంధాలు చూచినా ఊడిపోతుంటాయి, కుదరవు. అటువంటి వారికి వెంటనే వివాహం నిశ్చయమవుతుంది. అత్తగారింటి కాపురానికి వెళ్ళి వరకట్న వేధింపులకు గురి అయిన వారికి ధనప్రాప్తి కలుగుతుంది. పుట్టింటి వారికి అప్పుడు వాడు తేప అంటే తీసుకుపోయి ఇస్తారు. రుణబాధతో ఉన్నవారి వ్రతంను ఏకాగ్రతతో ఆచరిస్తే అప్పులు తీరుతాయి. నిత్య దరిద్రం బాధపడేవారు ఈమె వ్రతం తప్పగా ఆచరించాలి. ఈ విధంగా చెప్పలేని ప్రయోజనాలు ఉన్నాయని ఉదయం కూశాను. ఇన్ని ప్రయోజనాలున్న ఈ తల్లికి వచ్చేటప్పుడు అన్ని పూలు పట్టుకురాలేరా? మీరే చెప్పండి. ఇది నేను పెట్టకుంటే నా తప్పు రెడ్డి. దీంట్లో పరిష్కారం కానీ ఏముంది చెప్పు. ఇంకోటి, ద్వితీయ వివాహాన్ని అంగీకరిస్తుండేది లోపల ఉంది వైభవలక్ష్మి ఒక్కటి మాత్రమే. ఆమె ఒప్పుకోదు ద్వితీయ వివాహానికి. మొగుడు చచ్చి పెళ్ళి చేసుకుంటానన్నా అన్నది, మొగుడు విడాకులు ఇచ్చే పెళ్ళి ఒప్పుకోదానే. ఈమె ఒప్పుకుంటుంది వైభవలక్ష్మి. నాకు పూజ చేయండి, అట్లాంటి వాళ్ళ పూజలు కూడా అందుకై ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి టాకు పెడితే ప్రసాదానికేమో వచ్చేది నిండిపోయి చూడిపో ఇంకా బయట ఉంటారు. ఒక ఆయన 2 పిల్లలు పిలుచుకొని వస్తాడు. ఇప్పటికి 10 వారాలు అయింది.
అతను నాకు కూడా క్రిస్టియన్ అనిపిస్తుంది. రావడం ప్రసాదం లాస్ట్ను. ఓం తత్సత్. ఇది మధ్య తీసుకున్నాం. మరి చేయండి ఒకటి ఉంది, ఏది చెప్పండి చెప్పండి మాధవి. కనీసం ఒక్కటి చేయాలి. ఆమె పెట్టమంటే పెడుతుంది. అష్టలక్ష్మి పాట పెడతావా? రికార్డు చెయ్యి. మీరు పూజ చేయండి. ఆదిలక్ష్మి మొదలుకొని ఇది పెట్టు. నువ్వు పెడతావా నాయనా? పెట్టు. ఇదో దాన్ని మీరు పూజ చేయండి అమ్మా. చెప్పాడు కదా అష్టలక్ష్మి సుమనస వందిత సుందరి మాధవి జన. మీరు పూజలు చేసుకోండి. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆదిలక్ష్మీదేవ్యై నమః. నెక్స్ట్ అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన
जगति नाशिनी कामिनी सर्वफलप्रद शास्त्रमये रथ गज तुरग पदादि समावृत परिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित ताप निवारिणी पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी रूपेण पालय मां गजलक्ष्मी रूपेण पालय मां आई खगवाहिनी मोहिनी चक्रणी रागविवर्धिनी ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणी स्वरसप्तभूषित गाननुते सकल सुरासुर देवमुनीश्वर मानव वन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनी संतान लक्ष्मी तु पालय मां संतान लक्ष्मी तु पालय मां जय कमलासनी सद्गतिदायिनी ज्ञानविकासिनी गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसर घोषितवासित वाद्यनुते कनकधरास्तुति वैभववर्धित शङ्कर देशिक मान्यपदे जय जय हे मधुसूदन कामिनी विजयलक्ष्मी सदा पालय विजयलक्ष्मी सदा पालय प्रणतसुरेश्वरी भारती भार्गवी शोकविनाशिनी रत्नमये मणिमय भूषित कर्णविभूषण शान्ति समावृत हास्यमुते नवनिधिदायिनी कलिमलहारिणी कामितफलप्रद हस्तयुते जय जय हे मधुसूदन कामिनी
మాయే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని అంటుండండి చాలు. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మష్టకస్తోత్రం యఃపఠేద్భక్తివాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలే యః పఠే నిత్యం ఉదయం సాయంత్రం ధనధాన్య సమన్విత త్రికాలే యః పఠే నిత్యం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభ. దీన్ని కనీసం 12 సార్లు పూజ్యమన్నాడు. మనకు టైం లేదు, మిమ్మల్ని అర్చడంలోనే నాకు సరిపోయింది. యశుచి ప్రయతో భూత్వా నీరాజనమిక్కడి నాయన జుహూయాదాజ్యమన్వహం శ్రియం పంచదశత్యంచ శ్రీకామం సతతం జపేత్. మళ్ళీ నీరాజనం మయా నీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహాణ హరివల్లభే వైభవలక్ష్మీదేవ్యై నమః. కర్పూరం వెలిగించావా? ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతిం వందే జగన్మాతరం. మహాలక్ష్మ్యై నమః. వైభవలక్ష్మ్యై నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. అందరూ ఓ పువ్వో నాయనా మనం కూడా ఇయడానికి మన కాడేమున్నాయి, ఓ పువ్వు అక్షింతలో అంతే వద్దు. ఆనంద మంత్రపుష్పం ఆనందకర్దమచ్చైవాచిక్లీత ఇతి విశ్రుత ఋషయశ్చే త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవత. పద్మాసనే పద్మోరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మే జుషదాం దేవీ సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం లాభం హస్తి అశ్వాతి గోరథం ప్రజానాం భవతి మాతా యుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీజానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ఉపాస్మయే. శ్రీదేవి వరదే మాతా జగదాహ్లాదకారిణి. మంత్రపుష్పమిదం భక్త్యా అర్పితం స్వీకురు. ముదాః
అక్షింతలు పూలు వేసి నమస్కారం చేయండి. ఏది లేని వాళ్ళు గోయిందా అనండి. పూలు కానీ ఏం లేని వాళ్ళు ఉన్నారు కొందరు. వాళ్ళు ఏం చేస్తారు? లేచి నిలబడి చిన్నగా ప్రదక్షిణ చేయండి. అదన్నా చేయగలుగుతారు కదా, దానికి ఏముంది? ఖర్చు లేని పని మీకు కావాలా? నేను అట్లనే ఉన్నా. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మాం పాప సంభవ. ఇట్ట తిరగాలమ్మా, పాపం చూడు, గమనించరు. ఇట్ట తిరగాలి. దేవి అట్లా చూస్తా బాధపడతా. రాక్షసుడు చేయాల్సింది, ఆ పిల్ల రాక్షసిగా మారుతుంది. తస్మాత్ కారుణ్య భవేన రక్ష జనార్దని వైభవలక్ష్మీదేవ్యై నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దేవ్యై నమః. ఛత్రమాచ్ఛాదయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, దర్పణం దర్శయామి, ఆందోళికం ఆరోహయామి, సర్వోపచార పూజాన్ సమర్పయామి. దేవేశి సర్వ భక్తసులభే సర్వాభీష్టప్రదాయిని త్రాహి మాం సతతం దేవి ప్రసీద పరధర్మద. శ్రియం దేవి సుఖం దేవి సౌభాగ్యం సంతతిం ముదా. దేహి మే నిత్యకళ్యాణి శరణాగతవత్సలే. ఆవాహనం న జానామి విసర్జనం. పూజా సంచే యథావిధిం న జానే. దేవి శ్రీదేవి పూజాం స్వీకురు రక్షమాం. వైభవలక్ష్మీదేవ్యై నమః. మయా కృత అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజా విధానేన భగవతి సర్వాత్మశ్రీ వైభవలక్ష్మి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. వ్రతం చేసిన వాళ్ళు ఆ ప్రసాదం నెత్తిన పెట్టుకోండి. అమ్మా, 2 పండ్లు తాంబూలం మీరు ఇచ్చి, దక్షిణ తాంబూలాలు కాదు, పుస్తకం. వాయనదానం ఇళ్ళల్లో అయితే మనం ఒక 5 పిండి వంటలన్నా చేసి సమర్పిస్తాం. నువ్వు మా వానికి శ్రీదేవిలో దాని ఆయన తీసుకుందిరా పాపది. వాయనదానం. రమా, వాళ్ళవి నువ్వు తీసుకో, నువ్వు అమ్మాయికి ఇస్తువు. శ్రీదేవి లోక కళ్యాణి పద్మాక్షి సర్వమంగళ. సువాసినిభ్యో దాస్యామి పుస్తకాన్ని ప్రసీదతు. వాయనదానం పుచ్చుకుంటిని అహం స్వీకరిష్యే. వాయనదానం కరిష్యే ప్రతిగృహ్యేతి. ఆశీర్వాదం. అక్కడ ఉండి అమ్మా అక్షింతలు ఉంటే, అమ్మా ఎవరమ్మా, ఎవరు లేచి చచ్చినారు? ఇక్కడ ఎవరు కూర్చున్నారు?